హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు చాలా కమ్మగా హెల్తీగా ఉండే స్వీట్ రెసిపీ చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. జీడిపప్పులు, బాదం పప్పులు, అలాగే వేరుశనగ పప్పులు, నువ్వులు అవన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుని చక్కగా చేశానండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు నిండా మైదా పిండి తీసుకుని గిన్నెలోకి వేసుకోండి. దానిలోకి టేస్టీకి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా కాగించండి. ఇలా వేడివేడిగా ఉన్న నూనెను పిండిలో వేసుకుని కలుపుకున్నట్లయితే స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా పొంగుతూ వస్తాయి. వేడిగా ఉన్న ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిపి పిండిని రఫ్ చేస్తున్నట్లుగా కలపండి. ఇలా కలిపినట్లయితే ఆయిల్ అంతా పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా రెడీ చేయండి. వాటర్ అనేవి ఎక్కువగా పట్టవండి. మనం ముందుగానే ఆయిల్ వేసుకుని పిండిని కలిపాం కదా, కొంచెంగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా కలపండి. పిండి అంతా కూడా ఇలా సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా రెడీ అయ్యింది కదా. ఈ గిన్నెకు మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక అరకప్పు జీడిపప్పులు, అరకప్పు పల్లీలు, అలాగే అరకప్పు బాదం పప్పులు తీసుకోండి. బాదం పప్పుల్ని ఇలా మధ్యలోకి కట్ చేసి తీసుకోండి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు తెల్ల నువ్వులు కూడా తీసుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నేతిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసామంటే పప్పులన్నీ కూడా కరెక్ట్గా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి వేరుశనగ పప్పులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. నెయ్యి కనుక సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు పప్పుల్ని బాగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దానిలో వేసేసుకోండి. జారులోకి వేసేసుకోండి. ఇలా బాగా చల్లారిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు తెల్ల నువ్వులు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఒక ఇలాచీ వేసుకోండి. దీనికి మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పప్పులన్నీ కూడా బాగా నలగాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూద్దాం. ఇలా బాగా నలిగింది కదా. దీనిలోకి 1 అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి వాడకపోయినా కూడా స్వీట్ అనేది చేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి. స్వీట్ ఎక్కువగా తినేవారు 1/2 కప్పు వేసుకోండి, లేదంటే అరకప్పు బెల్లమైనా సరిపోతుంది. ఇవి రెండు కూడా బాగా పప్పుల పొడిలో కలిసేంత వరకు బాగా కలపండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అన్నీ కూడా బాగా నలిగాయి. దీనినంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. బాదం పప్పులు, జీడిపప్పులు, వేరుశనగ పప్పులు, తెల్ల నువ్వులండి, అలాగే ఎండు కొబ్బరి తురుము, బెల్లం తురుము కూడా అన్నీ కూడా బాగా నలిగాయి. 2 యాలకులు కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఉండలాగా చుట్టినట్లయితే ఇలా గట్టిగా రావాలి. ఈ విధంగా గ్రైండ్ అవ్వాలి. ఈ పౌడర్ అంతా కూడా రెడీ అయింది కదా. దీనిని పక్కన పెట్టుకోండి. ఒకసారి కొంచెంగా టేస్ట్ చూడండి. బెల్లం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ముందుగా పిండిని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, దానిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా సపరేట్ చేయండి. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు పూరీ పీటకి పొడిపిండిని అప్లై చేసి ఎంత వీలైతే అంత పల్చగా
పూరీలాగా వత్తండి. మనం పిండి కలుపుతున్నప్పుడు వేడివేడి నూనెను పోసి కలిపాం కదా, పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. చపాతీ అంతా కూడా ఎంత వీలైతే అంత వెడల్పుగా స్ప్రెడ్ చేయండి, పల్చగా చేసుకోండి. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు పై అంచుని కిందంచుని కట్ చేసి తీసుకోండి. ఇలా క్రాస్గా ఉన్న అంచంతా కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఆ కట్ చేసిన ముక్క కూడా తర్వాత చపాతీలాగా చేసుకోవచ్చు. ఇలా 2 అంచుల్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పూరికి మధ్యలోకి 2 ముక్కలు సమానంగా వచ్చేలా ఇలా కట్ చేసి తీసుకోండి. ఇలా 2 షీట్లు రావాలండి. ఒక్కొక్క పూరీని ఇలా 2 భాగాలుగా కట్ చేయండి. ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక షీట్ని నిలువుగా వేసుకుని దానిపైన ఇంకొక షీట్ని అడ్డంగా వేసుకోండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టండి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఆ లడ్డూని మధ్యలో పెట్టుకోండి. పూరీకి మధ్యలో పెట్టండి. ఇలా నేను చూపించే విధంగా పెట్టాం కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని దీనిని లిక్విడ్ లాగా కలపండి. ఉండలనేవి ఏమీ లేకుండా పిండి అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు బాగా కలిపి పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్రష్తో కానీ స్పూన్తో కానీ మనం కలిపికున్న లిక్విడ్ని పూరీ అంచులకి ఇలా నేను చూపించే విధంగా 4 మూలలకి అప్లై చేయండి. అన్ని మూలలకి ఇలా అప్లై చేసుకోండి. ఇలా 4 వైపులా కూడా కలుపుకున్న పిండిని ఇలా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను చూపించే విధంగా అంచుల్ని ఫోల్డ్ చేయండి, మడత పెట్టండి. ఇప్పుడు కింద నుంచి ఈ అంచుని తీసుకుని మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు పెట్టాం కదా దానిపైకి అంటించండి. అలాగే పై అంచుని కూడా అలాగే కింద వైపుకి ఫోల్డ్ చేయండి. అదేవిధంగా ఈ వైపు ఈ సైడ్స్ ఉన్న అంచుల్ని కూడా లోపల వైపుకు మడత పెట్టండి. ఇలా లోపల లడ్డు అనేది బయటికి ఎక్కడా కూడా ఓపెన్గా కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా లడ్డు పైన చేత్తో ఒత్తినట్లయితే ఇది కింద వరకు వచ్చి స్నాక్ అనేది రెడీ అవుతుంది. ఇలా ఈ విధంగా అంటించి ప్లేట్లో పెట్టుకోండి. మిగిలినవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో మిగిలిన పూరీ బాల్స్ని కూడా ఇదే ప్రాసెస్తో పూరీ చేసుకుని దానిని 2 అంచుల్ని కట్ చేసుకుని ఆ పూరీని 2 సమాన భాగాలుగా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డూని మధ్యలో పెట్టుకుని పూరీ అంచులకి మైదా పిండిని అప్లై చేసుకున్న తర్వాత కింద అంచుని పైకి పై అంచుని కిందకి వేసుకుని మిగిలిన 2 సైడ్స్ అంచుల్ని కూడా డ్రై ఫ్రూట్స్ వైపు లడ్డూ వైపు వేసుకుని అంటించండి. మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మీడియంలోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న స్నాక్స్ని ఆయిల్లో వేసుకోండి. మనం ఆయిల్లో వేసిన వెంటనే కూడా అవి పొంగుతూ పైకి వస్తున్నాయి, చూసారండి. పిండిని కరెక్ట్గా సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే ఈ స్నాక్స్ అనేవి ఇలా పొంగుతూ పూరీలాగా చక్కగా వస్తాయి. వేడివేడి నూనెతో పిండిని కలిపాం కదా, ఇలా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆ స్నాక్స్ అనేవి అలా పైకి పొంగుతూ పర్లు పర్లుగా వస్తాయి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా కూడా కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మరీ హైలో పెట్టొద్దండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టినప్పుడు మాత్రమే లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలినవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుంటున్నాం కదా, ఇంకా రెడీ అయిపోయండి చాలా కమ్మగా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ స్వీట్ రెసిపీ.
స్నాక్స్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా హెల్తీగా తినే రెసిపీ. చాలా టేస్టీ రెసిపీ అండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో రెసిపీస్ని పోస్ట్ చేస్తాను. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.